హాయ్ అందరికీ. నాతో పాటు మిమ్మల్ని అందరినీ ఈరోజు గ్రాసరీ షాపింగ్‌కి తీసుకెళ్తాను. అయితే ఆస్ట్రేలియాలో ఏమేం వెజిటబుల్స్ దొరుకుతాయి, లేకపోతే ఫ్రూట్స్ కానీ, ఇంకా ఎలాంటి గ్రాసరీస్ దొరుకుతాయి, దొరికితే ఎంత కాస్ట్ ఉంటాయి ఇండియాతో కంపేర్ చేస్తే అని చెప్పి ఈ వీడియోలో చూపిద్దాం అనుకుంటున్నాం. వెళ్ళంగానే ఇక్కడ బేకరీ సెక్షన్ ఉంటదన్నమాట ఎదురుగా. అక్కడే ప్రాపర్‌గా ప్రిపేర్ చేసి మనకి డిస్‌ప్లేలో పెడతారు. బ్రెడ్స్, తర్వాత శాండ్‌విచ్ బ్రెడ్స్ కానీ, లేకపోతే ఆహ్, చపాతీ, తర్వాత కొన్ని కేక్స్, డిఫరెంట్‌వన్నీ అన్నమాట. బేకరీలో ఏమేమి అవైలబుల్‌గా ఉంటాయో అవన్నీ అక్కడే ప్రిపేర్ చేసి మనకి పెడతారు. దాని మీద ఇంగ్రీడియెంట్స్ బట్టి మనకి ఏది నచ్చితే మనం అది తీసుకోవచ్చు. రోటీస్‌లో కూడా డిఫరెంట్ వెరైటీస్ అన్నమాట. మైదాతో చేసినవి ఉంటాయి, గోధుమ పిండితో చేసినవి ఉంటాయి. అండ్ దెన్ ఇదేదో స్పినాచ్ అండ్ హర్బ్ అంట. ఇది కూడా హెల్తీ వెర్షన్ లాగా అనిపించింది. ఒకసారి ట్రై చేద్దాం అని చెప్పి తీసుకున్నాను. అయితే దీని కాస్ట్ 6 చపాతీ ఉంటాయి. $4 ఉంటదన్నమాట. అంటే 200 పడుతుంది మనకి. ఇప్పుడు చపాతీలు లైవ్‌లో చేసి అట్లా అమ్ముతారు కాబట్టి ఓకే. వెల్ అండ్ గుడ్, చాలా బాగుంటాయి. టేస్ట్ కూడా బాగుంటుంది. మనం ఎప్పుడైనా 2 చపాతీ తింటే చాలన్నమాట, కడుపు నిండిపోతుంది. నేను ఇప్పుడిప్పుడే బ్రెడ్స్ ఇలా డిఫరెంట్‌వన్నీ ట్రై చేస్తున్నాను. కొన్ని బ్రెడ్స్ మనకి నచ్చుతాయి, కొన్ని మనకి అలవాటు లేదు కదా. బట్ ట్రై చేస్తేనే మనకి ఏదైనా తెలుస్తుంది కాబట్టి ట్రై చేస్తున్నాను. ఇక్కడ స్టోన్ బేక్డ్ బ్రెడ్ అని చూపించారు కదా, అది లాస్ట్ వీక్ ట్రై చేశాను. చాలా హార్డ్గా ఉంది. పేరుకు తగినట్టే స్టోన్ బేక్డ్ అన్నట్టే ఉంది అది. నాకైతే అంతగా నచ్చలేదు. మనం అంత గట్టిగా ఉంటే తినలేం కదా. చాలా స్మూత్ బ్రెడ్సే అలవాటు ఉంటాయి కాబట్టి మనకి పెద్దగా నచ్చలేదు అది. కానీ ఇంకా చాలా మంచి బ్రెడ్స్ ఉంటాయంట. ఎక్స్‌ప్లోర్ చేస్తేనే తెలుస్తుంది నాకు కూడా. ఇంకా బర్త్‌డే కేక్స్ కానీ, లేకపోతే ఇంకా కొంచెం కేక్స్ ఏవైనా కావాలన్నా 100 గ్రామ్స్, 200 గ్రామ్స్ అట్లా కావాలన్నా కానీ డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. టేస్ట్ కూడా అంతే యమ్మీగా ఉంటుంది. మేము ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు, క్రేవింగ్ వచ్చినప్పుడు అక్కడి నుంచే తీసుకొస్తామన్నమాట. ఇక్కడ ఏదో స్పెషల్‌గా సమ్ డీల్స్ నడుస్తూ ఉంటాయి. కోల్స్‌లో కానీ, లేకపోతే వూల్వర్త్స్‌లో కానీ అట్లా ఏంటంటే హాఫ్ ప్రైస్ పెడుతుంటారనమాట కొన్ని ఐటమ్స్ మీద. అలాంటప్పుడు కొన్ని తీసుకోవచ్చు. వీక్‌లో వెన్స్‌డే అండ్ సండే అట్లా అనమాట. కొన్ని డేస్ ఉంటాయి. ఆ డేస్ మనం నెట్‌లో చూసుకొని ఆ రోజే వెళ్ళి కొనుక్కోవచ్చు కావాలనంటే. ఆ రోజు మనకు అన్నీ హాఫ్ ప్రైస్‌లో దొరుకుతాయి అన్నమాట. బట్ ఇక్కడ అన్ని ఫ్రూట్స్, ఇప్పుడు యాపిల్స్ కొనాలి అనుకున్నాం అనుకో ఇండియాలో, యాపిల్స్ కొనేస్తాం. బట్ ఇక్కడ అలాగ అవ్వదన్నమాట. ఏంటంటే యాపిల్, గ్రీన్ యాపిల్, సిమ్లా యాపిల్, ఇంకేదో కాశ్మీరీ యాపిల్, ఇలా డిఫరెంట్ యాపిల్స్ అన్నీ ఉంటాయి. మనం ఏం తీసుకోవాలో కొంచెం సేపు కన్ఫ్యూజ్ అవుతాను నేను. ఇప్పుడు బాగా అలవాటు అయిపోయింది కాబట్టి వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు పర్వాలేదు, కొంచెం మంచిగానే పిక్ చేయగలుగుతున్నాను. అండ్ మనం ఎప్పుడైనా గ్రాసరీ షాపింగ్కి వచ్చేటప్పుడు ఇలాంటి హెల్తీ ఆప్షన్స్ చూసేటప్పుడు మన ట్రాలీ ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. అసలు మనం ఏంటి ట్రాలీలో అన్ని జంక్ వేసాం, ఇలాంటి హెల్దీ ఫుడ్స్ కూడా వేసుకుంటే బాగుంటుంది అని చెప్పి వాటిని చూసిన ప్రతిసారి నేను అదే ఫీల్ అవుతాను. ఆ మంచి నిగనిగలాడుతున్న ఫ్రూట్స్ చూసిన, ఆ వెజిటబుల్స్ అన్నీ సలాడ్ లాగా ప్యాకెట్ చేస్తారు కదా, ఆ ప్యాకెట్స్ చూసిన, ఇలాంటివన్నీ చూసేటప్పుడు కొంచెం రిగ్రెట్ ఉంటుంది. బట్ మనకి అలవాటు చేసుకుందాం. ఇన్ ఫ్యూచర్ మేబీ అలవాటు చేసుకుంటే మీ అందరితో కూడా షేర్ చేసుకుంటాను. ఇదేదో డిఫరెంట్ ఫ్రూట్, ప్యాషన్ ఫ్రూట్ అంట. నేను ఎప్పుడు టేస్ట్ చేయలేదు, చూడలేదు. ఆ పక్కనున్న డ్రాగన్ ఫ్రూట్ ఇట్లాంటివన్నీ తిన్నా కానీ ప్యాషన్ ఫ్రూట్ అనేది టేస్ట్ చేయలేదు. మీలో ఎవరైనా టేస్ట్ చేసి ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా ఉంటుందని చెప్పి. నెక్స్ట్ టైం తీసుకుంటా డెఫినెట్గా. ఇక్కడ మనం ఎన్ని ఫ్రూట్స్ కావాలనంటే అన్ని, లేకపోతే ఎన్ని వెజిటేబుల్స్ అయినా కొనుక్కున్నా కానీ అవన్నీ వేయింగ్ మిషన్ అక్కడ ఉంది కదా, కవర్లో పెట్టి వేయింగ్ మిషన్ మీద పెడితే మనకి అక్కడ ఒక స్లిప్ వస్తుంది అన్నమాట. ఆ స్లిప్ మనం పెట్టేసుకోవడమే. పెట్టేసుకొని స్కాన్ చేస్తే మనకు ఆ ప్రైస్ పడుతుంది. అలా ఇక్కడ ఆరెంజెస్ తీసుకుంటున్నాం మా ఐషమ్మ కోసం. ఎందుకంటే ఆరెంజెస్ బాగా తింటుంది అమ్మాయి. చిన్నవే కదా, ఏం టేస్ట్ ఉంటాయిలే అనుకున్నాను అనమాట నేను. యాక్చువల్గా సారీ, వీటి పేరు ఆరెంజెస్ కాదంట, మ్యాండరిన్స్ అంటారు. సో ఇక్కడికి వచ్చిన తర్వాతే దాన్ని తినడం స్టార్ట్ చేశాను నేను కూడా.
మేమేదో మా గోలలో షాపింగ్ చేస్తూ తిరుగుతూ ఉంటాము. మా ఐషమ్మ చూసుకుంటుంది. అండ్ వెజ్జీస్లో మోస్ట్ హెల్దీ వెజ్జీ ఏదైనా ఉందంటే సెలరీ. ఇక్కడ వాళ్ళు చాలా బాగా తింటారు. సెలరీ జ్యూస్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను. సెలరీ జ్యూస్ తాగడం వల్ల స్కిన్ గ్లో అవుతుంది, డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది, అండ్ హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయంట సెలరీతో. అండ్ ఈ షుగర్ స్నాప్తో కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయని నేను రీసెర్చ్ చేసినప్పుడు విన్నాను. దాని ప్రైస్ చూస్తే $24.90, అంటే లిటరలీ 1500 per kg షుగర్ స్నాప్కి మనం పెట్టాలి. మేబీ ఇక్కడ కాస్ట్ ఉంది, వేరే దగ్గర మేబీ తక్కువ ఉండొచ్చు, బట్ తెలీదు. కానీ దాని హెల్త్ బెనిఫిట్స్ మాత్రం చాలా ఎక్కువ అంట. అలా ముందుకెళ్తే ఈ నట్ బార్ కౌంటర్ ఉంటుంది. నెంబర్ ఆఫ్ నట్స్ అన్నమాట. ఎప్పుడైనా ఆకలేసేటప్పుడు జంక్ గుర్తు తెచ్చుకోకుండా ఇలాంటి హెల్దీ ఫుడ్స్ గుర్తు తెచ్చుకొని కొంచెం మైండ్ని పొట్టని కంట్రోల్ చేస్తే హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేయొచ్చు కదా. అది అందరి వల్ల అవ్వదు, కొంతమంది మహానుభావుల వల్లే అవుతుంది. అయితే ఈ మధ్య కొంచెం మా ఐషమ్మ కోసం ఇట్లాంటివి తీసుకుంటున్నాను నేను. కొన్ని పంప్కిన్ సీడ్స్, ఆరెల్స్, మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్, అట్లా ఏవన్నా కొంచెం తీసేసుకుంటున్నాను. డిఫరెంట్వి అవైలబుల్గా ఉండడం అయితే ఉన్నాయి. నాకైతే చాలా బాగా నచ్చాయి. అండ్ ఈ చాక్లెట్లు చూసేటప్పుడు మనసు కొంచెం అట్లా ఆగింది, బట్ ఇట్స్ ఓకే, నెక్స్ట్ టైం తిందాము. షుగర్స్ అని చెప్పి కంట్రోల్ చేసుకున్నా నేను బాగా. అలా కొంచెం ముందుకొస్తే మనకి హెల్దీ డ్రింక్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. మనం హెల్దీగా ఉండాలనుకోలే కానీ ఇక్కడ చాలా వెరైటీ ఆప్షన్స్ ఉన్నాయి మనకి. ఎందుకంటే ఇప్పుడిప్పుడే నేను కూడా ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేశాను. అందుకనే నాకు ఇప్పుడు తెలుస్తుంది ఏమేమి ఉన్నాయి అసలు ఈ స్టోర్లో అని చెప్పి. నేను ఫ్రిడ్జ్ టూర్ చేసేటప్పుడు మీ అందరికీ చూపించాను కదా, ఈ క్యారెట్, యాపిల్, జింజర్ జ్యూస్ అని చెప్పి. అలా మనం ఒక్కొక్కటి విడివిడిగా తీసుకొని కట్ చేసుకొని మిక్సీ గ్రైండర్లో వేసుకొని దాన్ని మళ్ళీ ఫిల్టర్ చేసి జ్యూస్ చేసుకొని ఉంచుకుంటే ఎంత ఎఫర్ట్ కదా అదంతాను. అయినా ఇక్కడ కొనుక్కునే దానికన్నా అట్లా జ్యూసెస్ తీసుకోవడమే బెటర్ అని నా ఒపీనియను. అండ్ ఇంకా దాని తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నవి ఏంటంటే మిల్క్స్ అన్నమాట. ఆల్ వెరైటీస్ ఆఫ్ మిల్క్స్ ఒకే సెక్షన్లో మనకు కనిపిస్తాయి. సోయా మిల్క్, ఆల్మండ్ మిల్క్, చాలామందికి చాలా అన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి కదా, సోయా మిల్కే తాగుతారని చెప్పి, లేకపోతే ఆల్మండ్ మిల్క్తోనే వాళ్ళు ఏ రెసిపీ అయినా చేసుకోవడం కానీ తినడం కానీ ఉంటుంది. అలా ఎవరికి ఏది నచ్చితే అది కొనుక్కోవచ్చు. ఆల్ వెరైటీ ఆఫ్ ఆప్షన్స్ అవైలబుల్గా ఉంటాయి. మేమెప్పుడు హోల్ మిల్కే తీసుకుంటాము, కౌ మిల్కే ఆబ్వియస్గా. ఐషుకి లాంటి ఫుల్ క్రీమ్ మిల్క్ తీసేసుకొని అందులో కొంచెం వాటర్ కలిపి బాయిల్ చేసి ఇస్తుంటాను అనమాట. ఇక్కడ లైట్ క్రీమ్ కూడా అవైలబుల్గా ఉంటుంది, బట్ లైట్ క్రీమ్ ట్రై చేసేటప్పుడు మాకు అంత నచ్చలేదు కాబట్టి ఇప్పుడు ఆల్వేజ్ ఇంకా హోల్ మిల్కే తీసేసుకుంటున్నాము. 3 లీటర్స్ క్యాన్ ఉంటుంది, 1 లీటర్ క్యాన్ ఉంటుంది, ఆర్ఎల్స్ 1.5 లీటర్ కూడా ఉంటుంది. ఇది ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నాను నేను, మీతో పాటు నేను కూడా ఇప్పుడే చూస్తున్నాను అనమాట. ఫామ్ హౌస్ గోల్డ్ అంట, ప్రీమియర్ క్వాలిటీ. చూడటానికి కూడా పాలు ఎంత థిక్గా ఉన్నాయనంటే దీంట్లో ఇంకా ఒక 1 గ్లాస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ కలిపినే పర్వాలేదు, మనం అలా తాగొచ్చు అన్నమాట. అండ్ ఇక్కడ ఇందాక చూపించినట్టు డిఫరెంట్ వెరైటీ స్నాక్స్ కానీ ఇండియన్ స్నాక్స్ దట్టు. అండ్ ఇవి చూస్తే మ్యాంగో బైట్, చిన్నప్పుడు ఎప్పుడో ఈ చాక్లెట్స్ తినేవాళ్ళం కదా బాగా, నాకైతే అవి చూడంగానే అదే గుర్తొచ్చింది. ఎంత హ్యాపీగా అనిపించిందో, బట్ తీసుకోలేదు. అండ్ వెజిటేబుల్స్కి వస్తే ఇలా ఎర్రదుంపలు అంటాం కదా, స్వీట్ పొటాటో, అందులో డిఫరెంట్ అనమాట. లైట్ పింక్ స్వీట్ పొటాటో, డార్క్ పింక్ అండ్ వైట్ కలరు. అది కూడా ఒక్కొక్కటి మేబీ దగ్గర 2 kgs అట్లా ఉంటుందేమో, ఒక దుంప మాత్రమే. చాలామందికి ఇప్పటికీ నేను ఇన్ని చూపిస్తున్నా కానీ డౌట్స్ వస్తున్నాయి కదా, ఏంటి ఇన్ని దొరుకుతాయా అని చెప్పి. ఆఖరికి ఆ కొమ్ము శనగలు, ఆ పచ్చి శనగలు కూడా దొరుకుతున్నాయి. నిజంగానే ఆస్ట్రేలియాలోనే ఉన్నాను నేను, నమ్మండి. ఎందుకంటే
ఇండియన్ గ్రాసరీ స్టోర్కి వెళ్ళేటప్పుడు ఆల్ ఇండియన్ వెరైటీస్ కనిపిస్తాయి అన్నమాట మనకి. అండ్ ఇలా మేము రెగ్యులర్గా మాకు కావాల్సినవి మేము తీసేసుకొని బిల్ కౌంటర్లో బిల్ మేమే వేసుకోవాలి. ఆబ్వియస్గా సెల్ఫ్ బిల్లింగ్ ఉంటుంది, ఆర్ఎల్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా మనం బిల్ చేసుకోవచ్చు. అలా చేసేసుకొని మా వీక్లీ గ్రాసరీ షాపింగ్ ఇలా ఎండ్ చేస్తామన్నమాట. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. మళ్ళీ ఇంకో వీడియోలో డెఫినెట్గా కలుద్దాం. బాయ్ బాయ్.